వచ్చేసారా? ఏంటి గుప్తా గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? అవును, రాజుగారేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇందాకటి నుంచి మీరు ఆయన కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన మాత్రం ఎందుకు కనిపించడం లేదు? అసలు మీరు ఒక పెద్ద సీన్ మిస్ అయిపోయారు తెలుసా? ఒక పాములు పట్టేవాడు దానం చేయమని చెప్పి వచ్చి ఎంత విధ్వంసం సృష్టించాడో తెలుసా? పాము ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ పిల్లల్ని కాటేస్తుందోనని చాలా భయపడిపోయి అల్లాడిపోయాను గుప్తా గారు. ఆ గుడ్లు గుబ్బ పాములు పట్టేవాడి వల్లే జరిగింది. విషం ఉందని ఆగిపోయాను కానీ లేదంటే ఆ పాముని తీసుకొచ్చి అంత కేర్లెస్ గా ఉన్నందుకు ఆ గుడ్ల గుబ్బని పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి నాలుగు. ఏమైంది గుప్తా గారు? నీ కోపము ఆ పాములు పట్టు వాని మీదనా లేక ఇంటిలోనికి వచ్చి అల్లకల్లోలము చేసిన ఆ పాము మీదనా? పాపం, పాము మీద ఎందుకండి కోపం ఉంటుంది? ఆ పాములు పట్టేవాడు బుట్టలు వేసుకుని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది. వాడి అజాగ్రత్త వల్లనే కదా పాము బుట్టల నుంచి బయటకు వచ్చేసింది. గుప్తా గారు, ఆ పాములు పట్టేవాడు దొంగ అంటారా? ఒకసారి ఆలోచించండి. పాముని లోపలికి వదలగానే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చేసారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి పరిగెత్తారు. అప్పుడు ఇంట్లో దొంగతనం చేయడం ఈజీ కదా గుప్తా గారు? పాపము బాలిక, ఆ పాములు పట్టువాడు దొంగ కాదు. అయినను తప్పిదమంతయు ఆ పాములు పట్టువానిది అని ఎందుకు అనుకునిచుంటివి? ఆ పాములు పట్టువానిని ఆ పామే బలవంతముగా తీసుకువచ్చెనో ఏమో. అటుల ఎందులకు నీవు ఆలోచించకుంటివి? చెప్పండి. ఆ పాము నా కోసమే వచ్చిందని చెప్పండి. నా కోసమే వెతుకుతూ ఉంటుందని చెప్పండి. ఏంటి గుప్తా గారు ఏదేదో మాట్లాడతారు? వాడు కానీ ఇంకోసారి నాకు కనిపించాలి, అప్పుడు వాడి లెక్క తీరుస్తాను. అయినను నీవు ఎంత చెప్పిన పెమ్మట ఇంకెందుకు కనిపించదడు? నేను మీతో చెప్తే అతనికి ఎలా తెలుస్తుంది? ఎటులా గట్టులు తెలియనిలే బాలిక. ప్రతి విషయం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించకము. అసలే నీ వల్ల నాకు శిరోభారము రోజు రోజుకి పెరుగుచున్నది. ఇంతకీ రాజుగారు ఎక్కడ గుప్తా గారు? మా లోకమునకు వెళ్ళి తిని. ఏంటి అప్పుడేనా? ఎందుకు గుప్తా గారు ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పాల్సింది. ఒక్క దినముకే మా ప్రభువులు వారు నీరసించి తిరిగి. ఏమండి, ఏమైందండి? అదే నాకు అర్థం కావట్లేదే. ఏదో పేలిన సౌండ్ లాగా వచ్చింది. తాతయ్య, ఏంటి ఏదో పేలిన సౌండ్ వచ్చింది? అవును, నాకు అదే అర్థం కావట్లేదు. ఏంటి సార్ అంత పెద్ద సౌండ్ వచ్చింది? అత్తయ్య, మావయ్య, ఏంటా సౌండ్? ఏదో పెద్ద సౌండ్ పేలినట్టుగా శబ్దం వచ్చిందమ్మా. అదే అర్థం కావట్లేదు. రాథోడ్, కిచెన్ లో కుక్కర్ పెట్టాను. అమ్మో, వదరవయ్యా, వదరా. దెయ్యం ఏంటి దెయ్యం? ఏంటే ఇది విచిత్రంగా? రాథోడ్, దెయ్యం కాదు, మనోహరి గారు. ఆగవయ్యా. ఆపండి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కేర్ఫుల్ గా ఉండకుండా మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నా? అసలు నువ్వెందుకు కిచెన్ లోకి వెళ్ళావు? ఈ అవతారం ఏంటమ్మా? కుక్కర్ పేలింది అంకుల్. మనోహరి, ఏమైంది? ఏంటి అవతారం?
అంటే మరి అది ఆ, అంటే కుక్కర్ ప్రెషర్లో ఉందండి. మనోహరి గారు తెలియకుండా ఓపెన్ చేసేశారు. చూసుకోవాలి కదా మనోహరి, ఏం కాలేదు కదా. అయినా నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అంటే అమర్ పొద్దున్న ఇంట్లోకి పాము వచ్చింది కదా, అదే టెన్షన్లో ఉండి చూసుకోలేదు అమర్. పామా? పామా? ఇంట్లోకి పాము రావడం ఏంటమ్మా? అదేం లేదు సార్, పొద్దున్నే పాములోడి దగ్గర నుంచి పాము తప్పించుకొని ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో అందరికి తెలిస్తే భయపడతారని ఎవరికి తెలియకుండా మిస్ అమ్మ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసింది అంతే. అవును నాన్న, మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పమని నేనే అందరికీ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్స్ మిస్ అమ్మ. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకండి? లేదు మిస్ అమ్మ, నీకు చెప్పి తీరాలి. ఈ సిచ్యుయేషన్ని వాడుకొని దీన్ని ఎగ్జిట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇది కూడా దీని ఫేవర్లోకి వెళ్ళింది. ఛ, అనవసరంగా పాము అని పదం ఎత్తాను.